Welcome to the ASN Vision. Now we will see the concept of scanning array or phased array. Scanning array or phased array both are same. So before going to the topic, first we need to recollect n element uniform linear array. Okay. First we need to recollect some points from the n element uniform linear array. For this consider 1 to n antenna elements. Okay. 1 to n antennas are there. అండ్ ఈ యాంటీనా నుంచి ఈ పాయింట్ పీకి ఎలా రేడియేట్ అవుతుంది, మనకు ఒక అబ్జర్వర్ పాయింట్ ఉండాలి కాబట్టి ఈ అబ్జర్వర్ పాయింట్ని లెట్ ఇట్ బి ట్రీటెడ్ యాజ్ పి అనుకోండి. అండ్ ఈ సెకండ్ యాంటీనా నుంచి ఈ పాయింట్ పీకి ఎలా రేడియేట్ అవుతుంది, ఈ థర్డ్ యాంటీనా ఎలా రేడియేట్ అవుతుంది, ఈ పాయింట్ దగ్గర ఎన్ యాంటీనా ఎలా రేడియేట్ అవుతుంది అనేది ఇక్కడ ఈ పాయింట్ దగ్గర చూస్తాం. అయితే మనకి బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎరే ఏంటి, కన్స్ట్రక్టివ్ అండ్ డెస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ వల్ల మనకి ఈ ఎరే యూజ్ చేయటం వల్ల మనకి నారో బీమ్ అనేది అప్టెండ్ అవుతుంది, అవునా. కాబట్టి నార్మల్గా ఒక్క యాంటీనా ఎలిమెంట్ యూజ్ చేసినా కూడా మనకి సమ్ అమౌంట్ ఆఫ్ పవర్ రేడియేట్ అవుతుంది స్పేస్లోకి. బట్ ఇలా గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ యూజ్ చేయటం వల్ల ఇవన్నీ కూడా కన్స్ట్రక్టివ్ అండ్ డెస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ వల్ల వాటి ఫేజెస్ క్యాన్సిల్ అయిపోయి మనకి ప్రాపర్ నారో బీమ్ అనేది ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర వస్తుంది. ఓకే, కాబట్టి నారో బీమ్ అనేది వస్తే ఈజీగా టార్గెట్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. అయితే ఈ పాయింట్ దగ్గర ప్రతి యాంటీనా నుంచి ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేస్తే దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత వస్తుంది క్యాలిక్యులేట్ చేయాలి, అండ్ టోటల్ ఫేజ్ డిఫరెన్స్ ఎంత వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, టోటల్ ఫేజ్ ఎంత ప్రతి ఎలిమెంట్ నుంచి, అండ్ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అనేది మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం. కాబట్టి జనరల్గా మనకి ఈ ఫేజ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మెయిన్లీ వి కాన్సన్ట్రేట్ ఆన్ ద టోటల్ ఫేజ్ డిఫరెన్స్. అయితే ఇక్కడ మనం ఈ పాయింట్ దగ్గర ఫేజ్ డిఫరెన్స్, టోటల్ ఫేజ్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి లెట్ దిస్ సింబల్ ఈస్ డినోటెడ్ యాజ్ టోటల్ ఫేజ్ డిఫరెన్స్ ఎట్ డిస్టెంట్ పాయింట్. Total phase difference at distant point P. Okay, and next ఈ adjacent antennas ఉన్నాయి కదా, ఈ adjacent antennas మధ్యన ఉన్న phase difference ని we will treat it as alpha. ఓకే, కాబట్టి alpha is the phase difference between adjacent elements. ఓకే, ఈ రెండు పాయింట్స్ తెలిస్తే మనకి సరిపోద్ది. అండ్ బీటా ఇస్ ద ఫేజ్ షిఫ్ట్ కాన్స్టెంట్. బీటా ఇస్ గివెన్ యాజ్ 2π/λ. ఓకే, ఇక్కడ టోటల్ ఫేజ్ డిఫరెన్స్ ఎంత వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఎన్ని ఎలిమెంట్ యూనిఫామ్ లీనియర్ ఎరేలో మనకి 2 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ది ఏంటి, బ్రాడ్ సైడ్ ఎరేకి అప్లై చేస్తాం మనం. బ్రాడ్ సైడ్ ఎరే కేసు తీసుకున్నప్పుడు మనకి ఏంటి, బ్రాడ్ సైడ్ ఎరే అంటే ఏంటి, ఇక్కడ హియర్ ఫేజెస్ అనేవి ఎలా ఉంటాయి మనకి, ఇక్కడ సోర్సెస్ ఆర్ ఇన్ ఫేజ్లో ఉంటాయి. కాబట్టి ఇక్కడ సోర్సెస్ ఆర్ ఇన్ ఫేజ్ అంటే ఇక్కడ ఎలాంటి ఫేజ్ డిఫరెన్స్ ఉండదు, ఈ ఎలిమెంట్ మధ్యన ఎలాంటి ఫేజ్ డిఫరెన్స్ ఉండదు. కాబట్టి బ్రాడ్ సైడ్కి ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు 0, కాబట్టి టోటల్ ఫేజ్ డిఫరెన్స్ కూడా మనకి ఇక్కడ 0 వస్తుంది. ఓకే, బట్ సెకండ్ ఎన్ ఎలిమెంట్ యూనిఫామ్ లీనియర్ ఎరే ఎవరికి అప్లై చేసాం, ఎండ్ ఫైర్కి వచ్చేసరికి కాన్సెప్ట్ ఏంటి, సోర్సెస్ ఆర్ అవుట్ ఆఫ్ ఫేజ్ అనమాట, అవునా. కాబట్టి ఇక్కడ మనకి అవుట్ ఆఫ్ ఫేజ్లో ఉంటాయి, సోర్సెస్ ఈక్వల్గా ఉండవు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఫేజ్ డిఫరెన్స్, ఇక్కడ నుంచి ఇంకో ఫేజ్ డిఫరెన్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే, కాబట్టి ఇక్కడ ఆల్ఫా నాట్ ఈక్వల్ టు 0, ఆల్ఫా అనేది నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి ఇక్కడ 0, 180, ఇక్కడ మళ్ళీ 0, ఇక్కడ -180, ఇలాగ ఇవన్నీ మళ్ళీ టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే నీకు 0నే వస్తుంది. ఓకే, కాబట్టి టోటల్ ఫేజ్ డిఫరెన్స్ 0 అవుతుంది, బట్ ఆల్ఫా మాత్రం మనకి నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి టోటల్ ఫేజ్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటి మనకి, బీటా డి cos θ ప్లస్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు 0, అవునా.
కాబట్టి ఎండ్ ఫైర్ అరేలో మనకి టోటల్ ఫేజ్ డిఫరెన్స్ని మనం బీటా డి కాస్ టీటా ప్లస్ ఆల్ఫా అనుకుంటాం ఈజ్ ఈక్వల్ టు 0. ఫైనల్గా ఈ ఆల్ఫాస్ అన్నీ యాడ్ చేస్తే కూడా మనకి 0నే వస్తుంది ఫేజ్ డిఫరెన్స్ ఎండ్ ఫైర్లో. కాబట్టి ఇక్కడ నుంచి మనం ఏం కంక్లూడ్ చేస్తాము అంటే జనరల్గా మనకి ఎండ్ ఫైర్ ఏరియాకి రేడియేషన్ ఎలా వస్తుంది, అక్రాస్ ద లైన్ వస్తుంది. అవునా, ఎండ్ ఫైర్ ఏరియా అంటేనే మనకి మేజర్ లోబ్ అనేది అక్రాస్ ద యాంటీనా యాక్సిస్ వస్తుంది, అంటే 0 degrees దగ్గర వస్తుంది. కాబట్టి కాస్ 0 ఏమైపోతుంది మనకి 1 అవుతుంది. బీటా డి ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తున్నాం ఇక్కడ, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బీటా డి వస్తుంది. దిస్ ఈజ్ ద ఫేజ్ డిఫరెన్స్ ఆఫ్ ద ఎండ్ ఫైర్ ఎరే. ఓకేనా, దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి మనం ఏంటి, హాన్సన్ వుడ్యార్డ్ మెథడ్కి వెళ్ళి దీనికి ప్లస్ ఆర్ మైనస్ బీటా డికి ప్లస్ 5/n యాడ్ చేసి డైరెక్టివిటీని ఇంక్రీజ్ చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ యూనిఫామ్ లీనియర్ ఎరేలో ఈ ఫేజ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేసాం. అవునా, అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే జనరల్గా మనకి ఫైనల్గా ఈ 2 సినారియోస్ నుంచే మనం ఇక్కడ స్కానింగ్ ఏరియాకి ఎందుకు వెళ్తున్నాం అనేది డిస్కస్ చేయాలి. ఓకే, జనరల్గా మనకి ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 అయితే మనకి ఎలాంటి ఫేజ్ డిఫరెన్స్ లేదు కాబట్టి ఇట్ ఈజ్ బ్రాడ్ సైడ్. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 180 ఉంటే దట్ ఈజ్ ఎండ్ ఫైర్. మరి కంటిన్యూస్గా అంటే మనకి ఇప్పటి వరకు బ్రాడ్ సైడ్లో ఏమని చెప్తున్నాం, బ్రాడ్ సైడ్లో అయితే రేడియేషన్ 90 degrees 270 degreesలో వస్తుందని చెప్తున్నాం, ఇది బ్రాడ్ సైడ్కి. అండ్ ఎండ్ ఫైర్కి అయితే 0 degrees 180 degrees దగ్గర మేజర్ రేడియేషన్ వస్తుందని చెప్తున్నాం. బట్ ఎంటైర్ ఓకే అంటే మేజర్ రేడియేషన్ అనేది ఎక్కడైనా రావచ్చు. అవునా, కాబట్టి మేజర్ రేడియేషన్ అనేది మనకి ఎక్కడైనా రావాలి కాబట్టి ఆల్ఫా అనేది ఎలా ఉండాలి, ఇట్ షుడ్ బి వేరీ ఇన్ బిట్వీన్ ద 0 degrees లెస్ దెన్ ఆల్ఫా లెస్ దెన్ 180. ఈ కండిషన్ కనుక మనం మెయింటైన్ చేసుకుంటే దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్కానింగ్ ఎరే. అంటే ఇక్కడ 90 degrees వచ్చింది బ్రాడ్ సైడ్కి, 270 దగ్గర వచ్చింది. ఎండ్ ఫైర్కి 0 దగ్గర వచ్చింది, 180 degrees దగ్గర వచ్చింది. బట్ లాజికల్గా ఆలోచిస్తే నీకు ఇది ఎత్ అనుకుంటే నీకు ఏ యాంగిల్లో అయినా కూడా మ్యాక్సిమం రేడియేషన్ అనేది రావచ్చు. ఓకేనా, కాబట్టి ఎక్కడ మ్యాక్సిమం రేడియేషన్ వస్తుంది అనేది తెలియాలి అంటే కంటిన్యూస్గా ఆ ఏరియా అనేది స్కాన్ చేసుకుంటూ ఉండాలి. అది ఎలా అంటే బై అడ్జస్టింగ్ ద ఫేజ్. ఈ ఫేజ్ని అడ్జస్ట్ చేస్తూ కంటిన్యూస్గా స్కానింగ్ చేసుకోవచ్చు. అంటే సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఈ అరే ఇలా ఉందనుకోండి, ఈ యాంగిల్లో నీకు ఇక్కడ ఇలా ట్రేస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సపోజ్ ఇలా యాంగిల్ని రెడ్యూస్ చేసుకుంటూ ఉంటే అన్ని యాంగిల్స్ కూడా కవర్ అవుతాయి. ఓకే, ఇలాగా ఎంటైర్ అంటే ఆల్ఫాని అడ్జస్ట్ చేసి మనం ఏం చేయొచ్చు, ఇక్కడ కంటిన్యూస్ స్కానింగ్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. కాబట్టి thus by controlling the progressive phase difference between the elements, the main radiation beam can be squinted toward any desired direction ఫార్మింగ్ ఏ స్కానింగ్ ఎరే. ఓకే, కాబట్టి ఈ ఆల్ఫాని అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఏంటంటే ఇవన్నీ కూడా యాంగిల్స్, ఈ ఆల్ఫాని డిఫరెంట్ యాంగిల్స్లో పెట్టుకుంటే ఎక్కడ మేజర్ రేడియేషన్ వస్తుంది, ఏ యాంగిల్లో వచ్చినా కూడా ఆ రేడియేషన్ అది క్యాప్చర్ చేయగలగాలి. ఓకే, సిన్స్ phased array scanning must be continuous, the system must be capable of continuously varying the progressive phase difference between the elements. Okay, in practice this continuous phase variation is achieved electronically using ferrite or diode phase shifters. Okay, ఇది ఎలా అనేది మనం కొన్ని డయాగ్రామ్స్ చూసి అబ్జర్వ్ చేద్దాం, ఫెర్రైట్ డివైజెస్ అంటే ఏంటి అనేవి. అయితే ఇక్కడ 3 కండిషన్స్ తీసుకోండి. ఫస్ట్ 3 కండిషన్స్లో ఫస్ట్ డయాగ్రామ్ కనుక అబ్జర్వ్ చేస్తే ఫేజ్డ్ ఎరే విత్ మెకానికల్ స్విచెస్ ఎట్ ఎలిమెంట్స్ అండ్ ఫీడ్ పాయింట్. ఓకే, ఇక్కడ 3 డైపోల్ యాంటీనాస్ ఉన్నాయి. ఓకేనా, దీస్ ఆర్ ద 3 డైపోల్ యాంటీనాస్. ఆల్ కేబుల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్ అండ్ కనెక్టెడ్ టు ఏ కామన్ ఫీడ్ పాయింట్ వయా స్విచెస్. ఓకే, ఇక్కడ ఎలిమెంట్ స్విచ్ ఉంది అండ్ ఫీడ్ పాయింట్ స్విచ్ ఉంది. ఇక్కడ ఏంటి, కేబుల్స్ యూజ్ చేసి మనం కనెక్ట్ చేసాం. ఓకే, నువ్వు ఐదర్ ఎలిమెంట్ స్విచ్కి అయినా కనెక్ట్ చేసుకోవచ్చు లేదా ఫీడ్ పాయింట్ స్విచ్కి అయినా కనెక్ట్ చేసుకోను ఆ కేబుల్ని. దేనికి స్విచ్ చేసుకుంటే దాని యొక్క
పాత్ యాక్టివ్గా ఉంటే దాన్ని బట్టి ఫేజ్ డిఫరెన్స్ అనేది మనం ఇక్కడ చేంజ్ చేసుకోవడం వల్ల బీమ్ అనేది ఇక్కడ స్టీర్ అవుతుంది. ఓకే, సో హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఫేజ్ షిఫ్టర్స్ ది డైరెక్షన్ ఈస్ కంట్రోల్ మెకానికలీ బై స్విచ్చింగ్ కేబుల్స్. అంటే ఇక్కడ మనకి ఈ కేబుల్స్ ద్వారా మనం స్విచ్చింగ్ చేయటం వల్ల ఇక్కడ ఫేజ్ అనేది చేంజ్ అవటం వల్ల మనం స్కానింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే, దట్ ఈస్ ద కేస్ ఆఫ్ ఫేజ్ డెరే విత్ మెకానికల్ స్విచెస్ ఎట్ ఎలిమెంట్స్ అండ్ ఫీడ్ పాయింట్. వేరాజ్ నెక్స్ట్ కేస్ ఏంటి, ఫ్రీక్వెన్సీ స్కానింగ్ లైన్ ఫీడ్ ఫేజ్ డెరే. ఓకే, ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే మనకి కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇందాక చెప్పాం కదా ఫెర్రైట్ డివైజెస్ అని చెప్పి. ఈ డైరెక్షనల్ కప్లర్స్, ఐసోలేటర్స్, సర్క్యులేటర్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఫెర్రైట్ డివైజెస్గా చెప్తాం. ఓకే, వస్తున్న ఆర్ఎఫ్ సిగ్నల్ బట్టి ఈ ఫేజ్ ఆటోమేటిక్గా చేంజ్ చేసేస్తాయి. అవే దీని యొక్క ప్రాపర్టీ అనమాట. ఓకే, కాబట్టి ఫస్ట్ ఈ స్ట్రైట్ లైన్ ఉంది కదా, ఈ సెంటర్ లైన్, దిస్ ఈజ్ ద మెయిన్ ట్రాన్స్మిషన్ లైన్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ ఫీడ్ లైన్, అంటే మనం ఇన్పుట్ ఇచ్చేది. కాబట్టి విచ్ క్యారీస్ ద ఆర్ఎఫ్ సిగ్నల్. కాబట్టి ఆర్ఎఫ్ సిగ్నల్ క్యారీ అవుతూ ఉంటుంది ఈ లైన్ మీద. ఇక్కడ ఈ డైరెక్షనల్ కప్లర్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసరికి మనకి డైపోల్ ఎలిమెంట్స్. ఇవి డైపోల్ ఎలిమెంట్స్. ఈ డైపోల్ ఎలిమెంట్స్కి ఫీడ్కి మధ్యన ఎవరి ద్వారా కనెక్ట్ చేస్తాం, ఇవి డైరెక్షనల్ కప్లర్స్. ఓకే, డైరెక్షనల్ కప్లర్స్ అనేవి యూజ్ చేసాం. ఈ డైరెక్షనల్ కప్లర్ ఏం చేస్తుంది, దీని మీద వెళ్తున్న ఆర్ఎఫ్ సిగ్నల్ ఏదైతే ఉందో ఇట్ ట్యాప్ ఏ పోర్షన్ ఆఫ్ ద ఎనర్జీ అండ్ ఫీడ్ ఇట్ టు ద డైపోల్ ఎలిమెంట్. అంటే ఇక్కడ నుంచి కొంత పార్ట్ ఆఫ్ ఎనర్జీని తీసుకొని ఈక్వల్గా అన్ని ఎలిమెంట్స్కి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఈ డైరెక్షనల్ కప్లర్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ మ్యాచ్డ్ టెర్మినేటర్ ఉంది కదా, ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ ప్రివెంట్స్ ద అన్యూజ్డ్ రిఫ్లెక్షన్స్ ఏముంటుందో ఈ మ్యాచ్డ్ టెర్మినేటర్ అనేది ఇక్కడ దాన్ని తీసేస్తూ ఉంటుంది. అండ్ ఫైనల్గా మనకి ఏంటి, ఈ కంబైన్డ్ అవుట్పుట్స్ ఫ్రమ్ డైపోల్ ఎలిమెంట్స్, ఇక్కడ నుంచి మనకి ఏమవుతుందంటే ఈ ఇవన్నీ కంబైన్డ్ అయ్యి మనకి కన్స్ట్రక్టివ్ అండ్ డెస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ వల్ల ఇక్కడ మంచిగా రేడియేషన్ ప్యాటర్న్ అనేది అబ్టైన్ అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ మనకి చూస్తే ఇవి అనమాట ఫెర్రైట్ ఫేజ్ షిఫ్టర్స్. ఇక్కడ మనం యూజ్ చేసింది ఈ ఫేజ్ షిఫ్టర్స్ అనేవి. కాబట్టి ఈ ఫేజ్ షిఫ్టర్స్ అనేవి మనం ఏంటి ఫెర్రైట్ డివైజెస్ యూజ్ చేసి చేస్తున్నాం. వీటి కాన్సెప్ట్ ఏంటి, ఆటోమేటిక్గా ఈ డైరెక్షనల్ కప్లర్స్ యూజ్ చేయడం వల్ల ఆర్ఎఫ్ సిగ్నల్ ఎటు వెళ్తే ఆటోమేటిక్గా ఫేజ్ అటు అడ్జస్ట్ అయ్యి మనకి కంటిన్యూస్గా స్కానింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, దానికోసం దీన్ని వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ ఫ్రీక్వెన్సీ స్కానింగ్ లైన్ ఫెడ్ ఫేజ్ డెరే. ఈ కండక్టింగ్ వైర్స్ ఆర్ wrapped అరౌండ్ ఫెర్రైట్స్ బై కంట్రోలింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, ఈ ఫేజ్ డిలే ఆఫ్ ద సిగ్నల్ని అడ్జస్ట్ చేస్తాయి. కాబట్టి దిస్ అలౌస్ స్మూత్ ఎలక్ట్రానిక్ బీమ్ స్టీరింగ్ వితౌట్ ఫిజికలీ స్విచ్చింగ్ కేబుల్స్. అండ్ లాస్ట్ కేస్ ఇస్ ద వ్యాన్ ఎట్టా రెట్రో ఎరే. వ్యాన్ ఎట్టా రెట్రో ఎరే ఏం చెప్తుందంటే ఇక్కడ 8 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఈ అరేంజ్మెంట్ని ఎలా కనెక్ట్ చేయాలంటే ఫస్ట్ ఎలిమెంట్ ఈస్ టు బి కనెక్టెడ్ టు ద 8th ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్ ఈస్ కనెక్టెడ్ టు ద 7th ఎలిమెంట్, థర్డ్ టు 6, 4 to 5. ఓకే, ఇలా పేరింగ్ అనేది చేయాలి. 8 డైపోల్ యాంటీనాస్ ఉన్నాయి, ఈచ్ ఈజ్ హ్యావింగ్ ఆఫ్ ద λ/2. పేర్స్ ఆర్ కనెక్టెడ్ విత్ ఈక్వల్ లెంత్ కేబుల్స్. ఇక్కడ ఎలాంటి ఫెర్రైట్ డివైజెస్ లేవు. ఓకే, మళ్ళీ కేబుల్స్ యూజ్ చేసే కనెక్ట్ చేసాం. బికాస్ ఆఫ్ ఈక్వల్ లెంత్ ద సిగ్నల్స్ కంబైన్ ప్రాపర్లీ ఎట్ ద రిసీవర్. ఓకే, కాబట్టి డైరెక్షనల్ కప్లర్స్ ప్లస్ మ్యాచ్డ్ టెర్మినేషన్స్ ఎన్జ్యూర్ ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద రిసీవ్డ్ పవర్. ఈ కండిషన్ లేదు, ఇది మిస్టేక్ పడింది. నెక్స్ట్ కమింగ్ టు ద రెట్రో ఎరే. ఈ రెట్రో ఎరే అంటే ఏంటంటే జనరల్గా ఇప్పుడు సపోజ్ 4 డ్రా చేసుకుంటే లెట్ ఇట్ బి 1 2 3 4, 1 2 and 3 4. 1 ఈజ్ కనెక్టెడ్ విత్ 4, 2 ఈజ్ కనెక్టెడ్ విత్ 3. అవునా, కాబట్టి ఇలా కనెక్ట్ చేయడం వల్ల లెట్ ఇట్ బి ద ఫేజ్ ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 90 degrees ఉంది, ఇక్కడ 180 degrees ఉంది, ఇక్కడ 270 degrees ఉంది అనుకోండి. ఓకే, ఇక్కడ నుంచి ఒక సిగ్నల్ అనేది ఇలా వస్తుంది నీకు. ఈ సిగ్నల్ ఏదైతే రిసీవ్ చేసుకుందో ఇది 0 degrees రిసీవ్ చేసుకున్నది నీకు ఎక్కడికి వెళ్తుంది, 270 degreesకి వెళ్తుంది. ఓకే, అంటే ఇక్కడ నీకు వచ్చేసరికి ఈ ఫేజ్ అనేది ఇటు వస్తుంది. అండ్ ఇది రిసీవ్ చేసుకున్న ఫేజ్ డిఫరెన్స్ ఎటు వస్తుంది, 270 degrees ఇటు సైడ్ వస్తుంది. అండ్ థర్డ్ నుంచి వస్తున్నది నీకు ఇటు సైడ్ వస్తుంది సెకండ్కి, అండ్ సెకండ్ నుంచి థర్డ్కి. అంటే ఏమైంది ఇక్కడ 0 to 270 ఇటు సైడ్ ఉంది, దీనికి ఎగ్జాక్ట్ మిర్రర్ అనమాట. ఓకే,
మిర్రర్ అంటే ఇన్కమింగ్ సిగ్నల్ని రిసీవ్ చేసుకున్నప్పుడు ఈ మధ్యలో ఏదైనా ఫేజ్ ఉంటే కూడా క్యాన్సిల్ అయిపోయి ఎక్కడి నుంచి అయితే వచ్చిందో ఇట్ అగైన్ సెండ్ బ్యాక్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఇట్ కేమ్ ఫ్రమ్. అందుకని దీన్ని మనం ఏమని చెప్తామంటే దిస్ అటా అరే ఇస్ డిజైన్ ఫర్ ఎండ్ ఫైర్ రెట్రో డైరెక్టివ్ బిహేవియర్. It radiates back in the direction of the incoming wave. Okay, this is the concept of the scanning array. Thank you.